25వ తేదీ నుంచి చందన యాత్ర మహోత్సవం రాజమండ్రిలోని క్వారీ మార్కెట్ దగ్గర ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి 30 తేదీ వరకు చందన యాత్ర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా 28వ తేదీన చందన యాత్ర నిజరూప దర్శనం ఉంటుందన్నారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు ప్రధాన అర్చకులు కిరణ్ కోరారు. ఈ నెల 25వ తారీఖు సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణ, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలతోటి విశేషంగా ఈ చందనయాత్ర మహోత్సవం ప్రారంభం కాబోతోంది. 26వ తారీఖు అనగా సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం, నిత్య హోమాలు, ఎవరైనా సంతానార్థులు ఉంటే వారికి సంతాన సాఫల్య ప్రసాదాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. చందనయాత్ర మహోత్సవంలో భాగంగా 26వ తారీఖు సాయంత్రం విశేషంగా రాజమహేంద్రవర పురవీధులలో సుమారు 11 కిలోమీటర్ల పాటు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క శోభాయాత్ర త్రివిధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది. మనకి ఆలయ ప్రాంగణం దగ్గర నుంచి ప్రారంభించి ఇక్కడ క్వారీ మార్కెట్ సెంటర్, రాజా థియేటర్, అదేవిధంగా కంబాల చెరువు సెంటర్, దేవీ చౌక్, కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్, శ్యామలా సెంటర్ మీదుగా సుమారుగా 11 కిలోమీటర్ల పాటు శ్రీవారు అంగరంగ వైభవంగా శోభాయాత్రగా నరసింహస్వామి వారి యొక్క దివ్య త్రివిధ మహోత్సవం జరుగుతుంది. గరుడ సేవ మహోత్సవం జరుగుతుంది. మనకి 27వ తారీఖు సాయంత్రం శ్రీవారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం భక్తులందరి సమక్షంలో విశేషంగా జరుగుతుంది. మనకి ప్రధానమైనటువంటిది 28వ తారీఖున మాఘమాస శుక్లపక్ష దశమి. ఆ రోజు మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభించి శ్రీవారి యొక్క సుప్రభాత సేవ, నిత్య తిరువారాధన, అటు తర్వాత శ్రీవారి యొక్క చందనం ఒలుపులు, శ్రీవారి యొక్క బంగారు పుష్పార్చన కార్యక్రమాలు జరిగి సుమారు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి మరలా సాయంత్రం 6 గంటల వరకు కూడా సంవత్సరంలో ఒక్కమారు మాత్రమే వచ్చేటటువంటిది అపూర్వమైనటువంటిది శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవ సందర్భంగా జరిగే నిజరూప దర్శన సేవ భక్తులందరికీ కూడా శ్రీవారు అనుగ్రహిస్తారు. ఆ రోజు రాత్రి మరలా శ్రీవారికి అష్టోత్తరశత కలశ ఘటాభిషేక కార్యక్రమం జరుగుతుంది. నిజరూప స్వామికి మరలా శ్రీవారికి చందన సమర్పణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరం కూడా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ చేసుకుని ఏదైతే శ్రీవారికి చందనాన్ని స్వామికి సమర్పిస్తారో ఆ చందనాన్ని భక్తులంతా కూడా శ్రీవారికి సమర్పించడం చాలా విశేషం. ఆలయ కార్యాలయం వద్ద ఆ చందన సమర్పణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనకి 29వ తారీఖు చక్రస్నాన మహోత్సవము, 30వ తారీఖున మనకి శ్రీవారి యొక్క ప్రసాదంతో వార్షికంగా జరిగేటటువంటి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు రాత్రి మహాపూర్ణాహుతి, పుష్పయాగం కార్యక్రమాలతోటి విశేషంగా చందనయాత్ర మహోత్సవ కార్యక్రమం అంతా కూడా ముగుస్తుంది. సంవత్సరంలో జరిగేటటువంటి ఈ ఒకసారి జరిగేటటువంటి చందనయాత్ర మహోత్సవాన్ని భక్తులంతా కూడా సేవించుకొని శ్రీవారి యొక్క స్వామికి చందనాన్ని సమర్పించి తరించండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో శ్రీమాన్ కాలేపు అప్పారావు గారు, నాగరత్నం దంపతుల కుమారులైనటువంటి శ్రీమాన్ కాలేపు సూర్య సింహాచలం గారు, కాలేపు నాగేశ్వరరావు గారుల పర్యవేక్షణలో, అదేవిధంగా శ్రీవారి యొక్క ట్రస్ట్, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లతోటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్న ప్రసాదాలతోటి, అదేవిధంగా మనకి ధర్మకర్తలైనటువంటి శ్రీమాన్ సూర్యకుమారి గారు, శ్రీదేవి గారు వారి కూడా ప్రత్యక్ష పర్యవేక్షణలో మనకి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది. చందనయాత్ర మహోత్సవం జరుగుతుంది. భక్తులంతా కూడా సంయమనంతో చక్కగా శ్రీవారి యొక్క చందనయాత్ర మహోత్సవంలో నిజరూప దర్శన సేవ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది
తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారికి చందన సమర్పణ చేసి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తూ భక్తులకు అలాగే మీడియా విలేకరులకు అందరికీ కూడా శ్రీవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండి స్వామివారి యొక్క సేవలో అందరూ కూడా తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం మరొక విశేషమైనటువంటి చంద్రయాత్ర మహోత్సవ సందర్భంగానే ఇదంతా కూడా పూర్తయింది. స్వామివారికి ఆలయ ప్రాంగణంలో చుట్టూ కూడా ప్రాకార మండప నిర్మాణం కూడా జరిగింది. అదేవిధంగా గౌతమి ఐ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క ఐ క్యాంప్ ఏదైతే మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఐ క్యాంప్ ఈ కంటి పరీక్షలు ఉచిత కంటి పరీక్షలు ఇవన్నీ కూడా స్వామివారి చంద్రయాత్ర మహోత్సవంలో భాగంగా చక్కగా ధర్మకర్తలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో యజ్ఞ దర్శనం రోజు భక్తులంతా కూడా అందరికీ ఉచితంగా ఆ కంటి పరీక్ష తరువాత ఏదైనా కళ్ళజోడు పడినా అదంతా కూడా ఉచితంగానే భక్తులకు అందజేస్తారని ధర్మకర్తలు తెలియజేస్తున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క చంద్రయాత్ర మహోత్సవాన్ని భక్తులు అదేవిధంగా మీడియా విలేకరులు పోలీసు వారు అందరూ కూడా విజయవంతం చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క ఆలయ డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా వైభవంగా చేసుకుంటూ వచ్చారు మన ధర్మకర్తలు, ట్రస్ట్ వారు కూడా. ముఖ్యంగా ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ వెనకాల కళ్యాణ మండప నిర్మాణం జరిగింది. అదేవిధంగా చుట్టూ స్వామివారి యొక్క ప్రాకార మండప నిర్మాణం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మెడికల్ క్యాంపులని అలాగే అన్నదానాలని హోమాలని అనేక రకంగా భక్తులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఎన్నో మన ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలని కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సంవత్సరంలో ఒకసారి జరిగేటటువంటి సామూహిక ఉచిత వివాహాలు ఇలాంటి సాంఘిక కార్యక్రమాలతోటి మన ధర్మకర్తలు ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఈ చంద్రయాత్ర మహోత్సవాన్ని 24 ఏళ్లుగా చేసుకుంటూ వస్తున్నారు. ఇలాగే చక్కగా స్వామివారి యొక్క సేవ జరగాలని అందరం కూడా ఆశిద్దాం. జై శ్రీమన్నారాయణ. సెక్యూరిటీ పరంగా చక్కగా పోలీసు వారి యొక్క సౌజన్యం ఉంది. అదేవిధంగా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలతోటి బంధించి ఎలాంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. పోలీసు వారు కూడా వారి బందోబస్తుని కూడా ఇస్తూ వారి యొక్క సహకారాన్ని కూడా ఇస్తున్నారు. బ్యారికేడ్లు ఏర్పాట్లు చేయడం కానీ అదేవిధంగా చందనం సమర్పించే వారికి కానీ లేదా మహారాజు పోషకులు లేదా ధర్మకర్తలకు కానీ దాతలకు కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనాలకు కానీ మా భక్త జనానందరికీ కూడా స్వామివారి నిజ దర్శనానికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా